సత్యనారాయణ వెళ్ళి పీఠం మీద ఆయన దగ్గర కూర్చోకూడదు, కిందనే కూర్చోకూడదు. కాబట్టి అహమస్య అవరోభ్రాత గుణైర్దాస్యముపాగత అన్నాడు మన ఆంజనేయ స్వామి. అట్లాంటి గుణములు వశపరుచుకుంటాయి కనుక నీ గుణములకు లొంగిపోయి నువ్వు వాశక్కన్ ఆత్తాదువందు నీ గుణములను ఓర్వలేక బాణములతో కుడితే బాధ లేదు, కానీ గుణములతో కుడితే మాత్రం వశపడకుండా ఎవడు ఉండట. ఎందుకంటే బాణములు పై పొర శరీరాన్ని చీలుస్తాయి, గుణములు ఏం చేస్తాయి? నీ ఆత్మను ద్రవింపజేసేస్తాయి. ఒక్కసారి కానీ మనసులో గుణములు భావించేవంటే వంగక ఉండదు, శరీరం ఆటోమేటిక్గా పడిపోతుంది కిందకి. అందుచేత గుణములు చాలా ఆకర్షకములైనవి కనుక అటువంటి గుణములకు లొంగి వచ్చి నీ గుమ్మములో పడ్డాములాగా నీ శత్రువుల్లాగా. మేము శత్రువుల మీద ఇంతవరకు ఇవాళ వచ్చాం నీకు ద్వేషంతో విముఖులమై నీకు దూరమై నీకు అపచారము చేసి నీ భక్తులకు అపచారము చేసి ఎన్నో జన్మలు ఎత్తి చివరికి ఏ జన్మలోనూ మేము పొందవలసిన దానిని పొందలేక నీ గుణములు చివరికి తెలుసుకున్న గుణములు విని ఊరికి ఉండలేక నీ సన్నిధికి రావాలని వచ్చాం. వచ్చి లోపలికి రాము, గుమ్మంలో ఉంటాం. నువ్వు ఒకసారి అనుగ్రహించు. ఆ చెప్తాను ఆత్తాదు వందు ఏం చేస్తున్నావు? వచ్చి నేను నడి పని మాపుకోలే. ఇక్కడికి వెళ్ళి కూర్చొని ఏం చేయాలి? గుమ్మంలో కూర్చొని పల్లాండు పడుతుంది అంతేగాని అయా చిన్న చీటీ పంపించి ఎప్పుడు అవకాశం అవుతుందో మనకు అక్కర్లేదు. అక్కడ ఉండే చాలు, ఎవరికి మనం రికగ్నిషన్ అక్కర్లేదు. అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో కూర్చోవడమే స్వామి ఉంటారు, లోపల మనకు కనపడరు. వచ్చినా పలకరించారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఏమిటండి వచ్చినా పలకరించలేదు, నేను 1,00,000 రూపాయలు ఇద్దామని వచ్చాము మాట మన వైపు చూడడం ఏమిటి అనుకోకు, అలా కూర్చోవడమే. ఎందుచేత ఇన్ని అడిపణి మాపోలే స్వామి యొక్క దివ్య మంగళాశాసనం చేస్తుంది స్వామి. బహిరంగా ఉన్నారు. ఏమి రూపం, ఏమి గుణములు, ఏమి సౌశీల్యం అనుభవిస్తూ ఉండండి స్వామిని. ఏం పలకరిస్తేనన్నా నీకు పలకరించక్కర్లేదు. పలకరించకుండా వారు నిన్ను గుర్తిస్తారు, నిన్ను గ్రహిస్తారు. గ్రహించి నీకు తాము అవ్యాజమైన అనుగ్రహాన్ని ఎందుకు ప్రసరింపజేస్తారు. ఇక్కడ మాకు కావాల్సింది ఏమీ లేదు, నీ పాదములకు మంగళం పాడడానికి వచ్చాము. నడి పడియుమాపోలే. ఇది మీరు మంగళం పాడుతున్నారా? అంత జ్ఞానం వచ్చేసిందా? లేదు, పాడలేదు. పాడినట్టు నటించాలి. ముందు వెళ్ళి కూర్చొని ఏదో మనము భక్తులాగే అక్కడ పక్కన ఎదురుగా అసలు భక్తుడు ఉంటాడు, యువతల పక్క మనం కూర్చుంటాము. మనం కూడా పనియుమాపోలే అంటే మంగళం పాడుతున్నట్టే ఉన్నాము. అందుకే నిజంగా మంగళం పాడుతున్నాం అనడానికి ధైర్యం లేదు మన గోపికలకి. నిజంగా మంగళం పాడడానికి అంత ప్రేమ ఏడిసిందా మాకు? కానీ మంగళం పాడుతున్నట్టే వాళ్ళు ఎలా బుర్రలోపుతున్నారో, వాళ్ళు ఎలా కళ్ళ నీళ్లు కారుస్తున్నారో, వాళ్ళు ఎలా ఒళ్ళు గగురు పొడుస్తున్నారో మేము అలాగే అన్ని నటిస్తున్నాం. కాబట్టి మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన. రామచంద్ర ప్రభు చెప్తాడు విభీషణుడు వచ్చినప్పుడు, అబ్బాయి వాడు నాకు నిజంగా మిత్రుడు కావక్కర్లేదు, వాడు మిత్రుడు అన్నట్టు నటించి వచ్చినా సరే నేను వాడిని వదలలేను. వాడు నిజంగా మిత్రుడై హృదయంలోంచి ఆయన నేను నిజంగా ప్రేమించలేదయా, ఇప్పటికే నాటకం ఆడుతున్నాడు అని పక్కవాడు చెప్తాడు అనుకోండి, అది వినకూడదు. వినలేదు మన రామచంద్రుడు. నాటకం నాటకం మాత్రం ఎవడాడతాడు? నాటకం ఆడేడా వచ్చి నీ మిత్రుడిని అన్నాడా? చాలు, నేను వదలలేను. 2 మాటలు ఈ తేడా గుర్తించాలి. వదలను అంటే ఏమండి కాఫీ మాయండి అంటారు, మనం ఏమిటంటాం? మానలేనంటామా మానవంటామా? అయ్యా నీకు హార్ట్కి ప్రమాదం అయ్యా మానే అన్నారు అంటే ఏం చేయనండి మానలేనండి అంటాం. ఇంచేత అది మనకి వ్యసనం అయిపోయింది, అది వదలలేము. అలాగే భగవంతుడు అంటాడు, ఎవరైనా కానీ వచ్చి నా ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి స్నేహితుణ్ణి అన్నట్టు నటిస్తే నేను వదలలేనండి అంటే నాకు ఆసక్తి, కానీ నేను విల్ఫుల్గా వదలాలని ఉండదు నాకు. కానీ ఏమిటి మరి వదిలేదామని అనుకుంటాను. అవును, ఎందుకు శత్రువు కదా, ముట్టుకోకూడదు తీసుకోకూడదు అనుకుంటాను, కానీ ఆగదండి మనసు అన్నాడు రామచంద్రుడు. అటువంటి స్వామి మనకి భగవానుడు. అటువంటి భగవానుడు మన కోసమని ఒక రూపంతో ఒక లోకంలో మన మధ్య దిగొచ్చాడు. ఇది గుర్తిస్తే ఏమవుతుంది? స్వామి సులభమైన ఆకారములో సులభమైన స్థితిలో పరత్వము గోచరించి ఆశ్రయించగలిగిన వాడిని ఎవరిని? నువ్వు పరమపదానికి వెళ్ళి ఆశ్రయిస్తావా? పాలకడలికి వెళ్ళి ఆశ్రయిస్తావా? నువ్వు ఎక్కడ చూస్తావు భగవంతుడిని? పాలలో వెన్న ఉన్నట్టు ఉన్నాడు ఆయన ఎక్కడ? విశ్వంలో అంతటాను. అయ్యా మాకు వెన్న కావాలండి, పాలు పట్టుకొస్తే వెన్న కనిపిస్తుందా? కనిపించదు. ఏం చేయాలి? దాన్ని తోడు పెట్టు, పెరుగు చెయ్యి, చిలుకు, వెన్న వస్తుంది, తీసుకో. అలాగే నువ్వు కూడా భగవంతుడిని పొందాలంటే విశ్వం అంతటా చూడగలగాలి. చూడగలిగిన చూపు మనకి లేదు. తయారు చేసి వెన్న పట్టుకొస్తారు, అమ్మకాన్ని కొనుక్కో. అలాగే భగవంతుడు తానే వెన్నయ్యి తానే మన కోసమని తయారై వచ్చాడండి. ఆయన్ని పొందడానికి ప్రయత్నించండి, అంతేగాని ద్వేషించకండి అని తల్లి వాళ్ళ మనకి ఏమి చెయ్యాలో చివరి ఉపాయం చెప్పేసింది. ఇంకా రేపు చాలా అందమైన సన్నివేశం. స్వామి పడుకుంటాడు, దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ అమ్మ ఉంది కదా, మనమ్మ, ఆవిడ అక్కడి నుంచి చూస్తాను. మనమే పర్వాలేదు వెళ్ళొచ్చు, ఆవిడ చూస్తోంది కానీ దగ్గరికి వెళ్ళిపోయినాం. మంచం చుట్టూ చేరిపోయినాం అందరము. స్వామి ఇంకా మంచం మీద పడుకొనే ఉన్నాడు. మనం వెళ్ళిదా కళ్ళు ఇప్పడండి, పడుకొనే ఉన్నాడు. అప్పుడు చూస్తాం స్వామి
పిలుస్తాం, పలకడు, లేస్తాడు, కదులుతున్నాడు. స్వామి ఒక్క మాట కళ్ళు విప్పకే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా రెప్పలు ఎడం చేసి ఆ మధ్య నుంచి చిన్న వెలుగు అంతకంటే వెడల్పు అంతకంటే వెడల్పు అంతకంటే వెడల్పు అలా విప్పమని రేపు ప్రార్థిస్తాము. స్వామి మనం ఒక్కసారి మెల్లమెల్లగా కనువిప్పి చూస్తాడు. రేపు అది మన భాగ్యం. పాసురం చదువుకున్నాం. పాసురం కాదు, ముందుగా 30 శ్రీ 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 ఇదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి విశేష అనుగ్రహ ఫలితంగా ఈ సంవత్సరం తిరుప్పావై మీ అందరితోటి కలిసి అనుభవించే భాగ్యం మాకు లభించింది. భాగ్యనగరంలో ఎంతోమంది మహానుభావులు భాగవతోత్తములు విశేషమైన శ్రమ కోర్చి 22 రోజులు అనుగ్రహించారు మమ్మల్ని. ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి, ఒక వారం మిగిలింది. ఈ వారం పూర్తి చేసుకొని మనం ఆండాళ్ కటాక్షానికి పాత్రలమయ్యేలా స్వామి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ఎంతో మహత్తరమైన పుణ్యం ఉంటే కానీ మనుష్య జన్మ లభించదు అని మన పెద్దలు చెబుతారు. చెప్పేదానికి ఒక మాట చెప్పారు. అయ్యా, ఈ శరీరం అనేది భోగము కోసము కాదు, నీకు ఒక ప్రయోజనము కోసం సర్వేశ్వరుడు కల్పించాడు. ఎందుకు కల్పించాడు ఈ శరీరాన్ని? ఒకరికి వినియోగపడటానికి, ఒకరికి ఉపయోగపడటానికి కల్పించాడు. నీకు ఉపయోగపడటానికి నీ శరీరాన్ని కాదు. విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. విచిత్రమైన శరీరం మనది. దీనిలో చక్కని మనసు, బుద్ధి, వాక్కు, ఇంద్రియములు, సకల పరికరములతో కూడినటువంటి దివ్యమైన దేహాన్ని ప్రసాదించి భగవానుడు ఎందుకు ఇచ్చాడు అని చెప్పారంటే భగవంతుని కొరకు అర్పించుటకు. అలాగా అయితే భగవంతుడు ఎక్కడుంటాడు? వాడికి అర్పిస్తాం, కనబడడు. మరి ఎలాగ అర్పిస్తావు? ఎవరికి అర్పిస్తావు అంటే విగ్రహం దగ్గర అర్పిస్తావా? ఏమిటి చేస్తావు విగ్రహం దగ్గర కూర్చొని అంటే దేవునికి ఏదో ధూపం దీపం పెట్టి పువ్వులు జల్లాం చేశాం. మరి ఎక్కడా లేడు కదా భగవంతుడు. కాబట్టి మరి ఎవరికి అర్పిస్తాం? అర్పించడానికి మరెవరు లేరు. ఈ స్థితి మనకి ఈనాడు కలిగి ఉన్నది. కానీ ఆండాళ్ళ తల్లి చెబుతోంది, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడు అని ప్రశ్నించుకోమన్నది. కాబట్టి ఎక్కడ లేడు భగవానుడు? ఈ విశ్వములో కనిపించే అందరిలోనూ భగవానుడు ఉన్నాడు. వీరందరూ భగవానుని యొక్క దివ్య దేహములు. బయటనున్న శరీరము మనది కాదు. మనలోనున్న భగవానుడు మనను, మన శరీరమును కూడా తన నియమనములో పెట్టుకొని ఈ శరీరము చేత చేసే పనిని తన కొరకు స్వీకరిస్తున్నాడు. కానీ ఇది మనము మన కొరకు చేసి అనుభవించే వాళ్ళం కాము. ఇది మనకు కలగాలి. ఇది కలగటానికి నీవేమి చేయాలి? శరీరముతో ఆచరణ చేయాలి. ఆ ఆచరణ చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ముందు ప్రసాదించాలి. ఆ జ్ఞానం కలగకపోతే దీనిని ఎందుకు ఉపయోగిస్తాం? నా కొరకే ఉపయోగిస్తాం. నా కొరకంటే శరీరము కొరకు, నా కొరకంటే లోపలుండే ఆత్మ కొరకు కాదు. నేనని మనం అనే దేనిని పైనుండే శరీరాన్ని నేనంటున్నాం. కాబట్టి నేను బలవంతుణ్ణి, శరీరం. నేను బ్రాహ్మణుణ్ణి, శరీరం. నాకు జ్వరం వచ్చింది, శరీరానికి. నేనంటే శరీరము కాదని మనకు ఎవ్వరికీ తెలియదు. ఏమిటి నేనంటే? ఈ శరీరం అనేది నీది, కానీ నీవు కాదు. ఇల్లు నీది ఎలాగో శరీరము నీది. ఎందుకు వచ్చింది ఇల్లు? మనం ఇంట్లో సుఖముగా ఉండడానికి. ఎందుకు వచ్చింది శరీరము? నీవు ఇంతకుముందు చేసిన కర్మల యొక్క ఫలమును అనుభవించి ఆ కర్మలను తగ్గించుకొని క్రమముగా నీ ఆత్మకి ఆవరించిన ఆవరణము తొలగి నీ ఒక్కసారి ఇతరుని కొరకు పరుని కొరకు అనే భావము నీకు తెలియడానికి వచ్చింది. దాని పేరే ఆవరణ భంగం అంటారు. ఆవరణ భంగం అంటే పైని ఉండిన పొర తొలగుట. ఈ పైనున్న పొర తొలగితే కానీ అసలు రూపం రాదు. ఇప్పుడు ధాన్యం ఎలాగైతే పై పొర తీస్తే కానీ ఆ లోపల ఉండేటువంటి బియ్యము బయలుపడి మన చేత అనుభవించడానికి తగిన దశ కలగదో, అలాగే మనము కూడా భగవంతునికి అనుభవించడానికి తగిన స్థితి పొందాలి అంటే పైనున్న పొర తొలగించుకోవాలి. ఎలా తొలగించుకుంటావు? దానికి 21 రోజు సాధన చేసింది మన తల్లి, మన చేత చేయించింది. ఇంత కష్టపడితే నిన్నేమిటన్నది తల్లి? అయ్యా, శత్రువులు నీ బలమునకు ఓడిపోయి నీ వాకిటికి ఎలాగొచ్చి నీ గుమ్మంలో పడి ఉన్నారో
అలాగే మేము కూడా కేవలం మేమందరము మా బలము ఓడిపోయి వచ్చి నీ వాకిట పడి ఉన్నాము. ఇది మనకి కలగాలి. ఇది ఎప్పుడు కలుగుతుంది? నేను నా కొరకు కాదంటే కానీ నీవు ఒకరికి ఉపయోగపడవు. నేను స్వతంత్రుడను కానంటే కానీ ఒకరి యందు నీవు ప్రీతితో వారికి లొంగి ఉండవు. కాబట్టి నేను నా కొరకు కాదు. ఇది ప్రతి స్థలంలోనూ మనకు అలవాటు. ధర్మమును ఆచరించు అని చెప్తుంది శాస్త్రం. ధర్మం అంటే ఏమిటి? తండ్రికి కావలసిన సేవలు కొడుకు చేయడం. కొడుకు చేయడం అంటే భర్తకి కావలసినవి భార్య, పిల్లలకు కావలసినవి తల్లి. ఇవన్నీ పుత్రధర్మం, మిత్రధర్మం, ఇవన్నీ చెప్తున్నాను. ధర్మం అనే మాటకి ఎక్కడ అర్థం వచ్చినా జ్ఞాపకం పెట్టుకోవాలి. ధర్మం అనగా తాను చేయు పని చేత ఒకరికి ప్రీతిని కలిగించి వారికి కలిగిన ప్రీతిని చూసి తాను ఆనందించుడు ధర్మము. అట్లా ఆనందించడానికి నీకు ఏ పనికి వస్తే దాని పేరు ధర్మం. నువ్వు దేవతలకు యజ్ఞం చేసావు. యజ్ఞం చేసినప్పుడు నీవు శరీరంతో చేసావు. చేసిన యజ్ఞం చేత ఎవరు సంతోషించారు? దేవతలు. దానివల్ల నీకేమిటి కలిగింది? నీకు ప్రీతి. కాబట్టి నువ్వు సంతోషిస్తున్నావు దేనివల్ల? వారి సంతోషమును చూసి. ఇలాగే నీవు తండ్రికి సేవ చేసావు. తండ్రికి సేవ చేసినందువల్ల నీవు శ్రమపడ్డావు. తండ్రి ఆనందము కలిగింది. తండ్రి ఆనందమును చూసి నీవు ఆనందించావు. అది నీ పుత్రధర్మము. నీ పిల్లలకు తల్లి సేవ చేసింది. తల్లి సేవ చేసి శ్రమపడ్డది. కానీ పిల్లలు సంతోషంతో వికాసించిన ముఖములతో ఉంటారు. చూచి తల్లి పొంగిపోయింది. కాబట్టి ఎక్కడ మీరు ఏ ధర్మం ఆచరించండి, స్త్రీ ధర్మము కానీ, పురుష ధర్మము కానీ, పుత్రధర్మము కానీ, మిత్రధర్మము కానీ, ఏది ఆచరించినా ఒకరికి తాను ఉపయోగపడి ఈ శరీరముతో ఆ ఉపయోగపడిన ఉపయోగం చేత వారికి ప్రీతిని కలిగించి వారికి కలిగిన ప్రీతిని చూసి తాను ప్రీతినందుట, దానికి మనం చేసే పని పేరు ధర్మము. ఇది అలా మీదకి వెళ్ళండి. ఇక్కడైతే సేవ అంటాం. మరి కొంచెం పైకి వెళితే భగవంతుడి దగ్గరికి వెళితే ఏమంటాం? దీన్ని కైంకర్యము అంటాం. భగవంతుడి దగ్గరికి వెళితే పేరు దీన్నే. ఇక్కడైతే సేవ లేదు, ధర్మము. ధర్మం అన్నా సేవే, సేవ అన్నా ధర్మమే. లేదు చిట్ట చివరి కైంకర్యము. అయ్యా ఇదిగో కైంకర్య వివరములు చెప్తున్నాడు మా రమణ గారు రోజు. కైంకర్యం ఏమిటి? కైంకర్య వివరాలు అంటే మరి డబ్బు ఇవ్వడం కైంకర్యము. అంటే డబ్బు ఇవ్వడమే నా కైంకర్యం. ప్రసాదం చేయించడం కైంకర్యం. ఏమిటి కైంకర్యం అంటే? ఇది డబ్బు ఇచ్చామంటాడు. కైంకర్యం ఏమిటి అంటే? కైంకర్యం అంటే ఒకటి మనం పుచ్చుకుంటా అని అర్థమా? కాదు. నీకున్న ధనములో నీకు అవకాశం ఉన్న దానిలో ఒకరికి ప్రీతిని కలిగించుటకు నీ ద్రవ్యమును వినియోగించి వారు దానితో పొందిన తృప్తిని చూసి నీవు తృప్తి చెందుటకు ఉపయోగించిన ద్రవ్యము పేరు కైంకర్యము. దానికి ఉపయోగించిన శరీరము పేరు కైంకర్యము. శరీరముతో సేవ చేయొచ్చు, మనసుతో భావన చేయొచ్చు, లేదు నీకు వాక్కుతో సేవ చేయొచ్చు. అలాగా మనకున్నటువంటి జ్ఞానమును ఒకరికి ఇచ్చి వారికి సంతోషం కలిగి సంతోషించవచ్చు. ఎన్ని రకములో మనం చేయవచ్చు. దీని పేరు కైంకర్యం. ఇది నేర్పుతుంది ఈ తిరుప్పావులో ఆండాళ్ళ తల్లి. నాయన నీవు ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి. ఇది ఆవిడ నేర్పింది. పారార్థ్యం. ఎవడైనా సరే శరీరముతో ఉన్నటువంటి ప్రతి ప్రాణి ఒకరికి ఉపయోగపడుట కొరకే వచ్చి ఉన్నాడు. అంచేత స్వామి నేను నా కొరకని అనుకుంటున్నాను ఇంతకాలము కాదయ్యా. నేను కాదయ్యా. నేనంటే నీ వాడిని, నేనంటే నీ కొరకు. కాబట్టి నేననే మాటకి ముందు జ్ఞాపకం పెట్టుకో. నేను నీ వాడిని మొదటిది. అంటే నేను స్వతంత్రుడను కాను. వాడు లోపల ఉండి నియమిస్తున్నాడు. నడిపిస్తూ ఉండేటువంటి వాడిని మరిచిపోయినాం మనం. నడుస్తున్నాం కనుక నేనే నడుస్తున్నాం అనుకుంటున్నాం. కారు నడుస్తోంది, స్కూటర్ నడుస్తోంది, ఆగిపోయింది. ఏమండి? పెట్రోల్ అయిపోయింది. ఆ లోపల పెట్రోల్ ఉంటే నడుస్తుంది, పెట్రోల్ లేకపోతే నడవదు. అలాగే మన శరీరం లోపల ఉన్న జీవుని లోపల పరమాత్మ ఉంటేనే ఇది ప్రవర్తిస్తుంది, లేకపోతే ప్రవర్తించదు. కాబట్టి ఉన్నదంటే వాడు ఉన్నందువల్ల, కదిలిందంటే వాడు ఉన్నందువల్ల, ఆగిందంటే వాడు ఆపినందువల్ల. కాబట్టి ఏది వచ్చినా దాని దాకా నువ్వు వెళ్ళాలి. నీ భావన ఇది నీకు ఎప్పుడు కలిగితే అప్పుడు నీవు జీవితంలో సార్థకతను పొందినట్టు. కాబట్టి దీనికి ఏమిటి చేయాలిరా? ప్రేమ కలగాలి. ఎలా కలుగుతుంది ప్రేమ? ప్రేమ పడే వాళ్ళతో కలిసి తిరగడం అలవాటు చేసుకో ముందు. ఈ ప్రేమ పడేవాళ్ళు కాని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళతో తిరక్కు. వాళ్ళతో తిరిగితే వాళ్ళకి ఎందుకంటే నాన్ సెన్స్. వాళ్ళతో తిరగడం ఏమిటి? వాళ్ళకి మనం సేవ ఏమిటి? మనం ఇండివిజువల్ మన బ్రతుకు మనం చూసుకోవాలి. ఒకటి ఉపయోగిస్తే ఇది చెప్తాడు మనకు ఉపదేశాలు వీడు చెప్తూ ఉంటాడు. బాగుంది, అదే బాగున్నట్టుంది. ఎంచేత ఇది పైదే కదండి మనకి కావాలి. ఈ పైదానికి సుఖం వస్తుంది. ఒకటికి ఏమి సేవ చేయకపోతే సుఖంగా ఉండొచ్చు, పడుకోవచ్చు. ఒకరికి సేవ చేయాలంటే శరీరాన్ని శ్రమ పెట్టాలి. ఎప్పుడు నువ్వు శ్రమ పెడతావు అంటే ప్రేమ కలిగితే శ్రమ పెడతావు. శ్రమ పడడానికి జంకవు. పిల్లడి కోసమని తల్లి ఎంత కష్టపడుతోంది? ఎందుకు కష్టపడుతోంది? ప్రేమ పుట్టింది కనుక. ప్రేమ ఎలా పుడుతుంది
అంటే ఆ పిల్లడికి తనకి ఉన్న సంబంధం తెలిస్తే ప్రేమ కలుగుతుంది. అక్కడెక్కడో ఆపరేషన్ చేశారు, పిల్లల్ని అక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టేశారు, 4 ఉయ్యాలు 4 పిల్లలు ఉన్నారు. ఈ తల్లికి తన పిల్లడెవడో తెలియదు, చూస్తోంది తెలియవచ్చిన అలా ఉయ్యాలో చూసిన బహుశా పిల్లడెవడో మనవాడు ఇందులో ఒకడు ఉంటాడు అనుకుంది, కానీ ఎవడో తెలియదు. అప్పుడు నర్సు మెల్లగా తీసుకొచ్చి బాగా కాస్త తెలివి వచ్చిన తర్వాత ప్రక్కన పడుకోబెట్టింది. ఇలా చెయ్యి వేసింది. ఓపిక లేని తల్లి చెయ్యి తీసి ఆ పిల్లడి మీద వేసి దగ్గరగా తీసుకుంది. ఎందుకు కలిగింది ప్రేమ? సంబంధము తెలియాలి. సంబంధము తెలిస్తే ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగితే త్యాగం వస్తుంది, స్వార్థము తగ్గుతుంది. కాబట్టి ముందు అందరికీ మనకి ఏమి తెలియాలి? విశ్వములో మనమందరము ఎవరితో సంబంధించున్నామో తెలియాలి డైరెక్ట్గా. అది మనకి తెలియవలసిన మొదటి సూత్రం. ఎవరితో మనం సంబంధించున్నాం? నేను అంటే శరీరమా? కాదు. నేనంటే లోపల ఉండి ఆత్మ తనంత తాను ఉన్నదా? లేదు. వాడు లోపల ఉండి దీనిని శరీరములో ప్రవేశపెట్టి దీనికి ఒక రూపమును కల్పించి పేరు కల్పించి అయా నీ పని చేసుకో అని తెలివిచ్చి శక్తి ఇచ్చి వదిలేస్తే తెలివి శక్తిని దేనికి ఉపయోగిస్తున్నాం? అన్నిటినీ నా కొరకు ఉపయోగించుకున్నటకు, నేను నా కొరకు ఉపయోగపడుటకు, నేను స్వతంత్రుడు అనుటకు ఉపయోగిస్తున్నాం. అందుకు నీకు ఇవ్వలేదు తెలివి స్వామి. అందరూ వానికి చెందిన వారిని గుర్తించి, అందరూ వాని కొరకే ఉపయోగపడాలని గుర్తించి, నీవు వానికి నీవి అనుకున్నవి వానికి ఉపయోగపడుటకు ఇస్తున్నాడు. ఇది మన ఉపనిషత్ సిద్ధాంతం. దీనిని మనకు తెలియదు. శృతి శత శిరసిద్ధం అంటుంది ఆండాల తల్లి. శృతి శత శిరసిద్ధం. ఎన్ని వందల ఉపనిషత్తులు చదవండి, ఇదే పరమార్థం. ఇది నీకు తెలిస్తేనే నువ్వు మానవుడివి. ఇది నీకు తెలియకపోతే మానవుడివి కావు. తెలిసి ఆచరించకపోతే మానవుడివి కావు. కాబట్టి జ్ఞానము ఆచరణము రెండు ఉండాలి. ఇవి కలగడానికి ఏమిటి చేయాలి? 10 మంది తెలిసిన వాళ్ళతో ఆచరించే వాళ్ళతో కలిసి తిరగాలి. తిరిగాం 10 రోజులు. తర్వాత ఒక మహాపురుషుణ్ణి ఆశ్రయించాలి. వారి ఇంతకుముందే బ్రహ్మాండమైన మంచి ఆచరణ గలవారు, మంచి జ్ఞాననిధులు. ఆచరణ లేని జ్ఞానము గలవాడిని ఎప్పుడు ఆశ్రయించకండి. ఇప్పుడు మనకేం ఉపకరించడు. మరెవరు? కేవల ఆచరణ ఉన్నవాడికి తెలియజేయడం తెలియదు. ఊరికే వాడు మనం కలిసి తిరుగుతాం, వాడి ఆచరణ బాగుంటుంది, కానీ మనకి ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఆయన ఇదిగో ఇందుకు చెయ్యాలి అని తెలిసినవాడు, చెప్పేవాడు, ఆచరించేవాడు మనకు కావాలి. అటువంటి వాడిని చేరాలి. చేరిన తర్వాత మనం ఎందుకు ప్రవర్తించాలో తెలిసింది. ఇప్పుడు వచ్చాం దగ్గరికి. ఎక్కడికి వచ్చేసాం? స్వామి మంచం దగ్గరికి వచ్చాం. మంచం మీద పడుకున్నాడు స్వామి. నీలాదేవి మన పార్టీలోనే ఉంది. ఆవిడ మరి మంచం ఎక్కలేదు. మనకు వచ్చి తలుపు తీసిన తర్వాత ఆవిడ స్వామి దగ్గర ఒక మాట చేరింది. ఆవిడని గట్టిగా తప్పమ్మా రారా అన్నాం. వచ్చేసింది మన పార్టీలోకి. మనము ఆవిడ కలిసి స్వామి మంచం దగ్గర చేరాం. అంటే స్వామి మంచం ఎక్కడుంది? ఇక్కడుంది మంచం. స్వామి మంచం ఎక్కడుంది? పాలసముద్రంలో ఉంది, పరమపదంలో ఉంది, అంతటా ఉంది. ఇక్కడ మంచం అనగానే ఒక గది మీకు కనిపించాలని ఒకటి కల్పించకపోతే మీరు చూడలేరు. ఇక్కడ దాన్ని కల్పించారు. ఒక పడక, మంచం, పరుపు, దాని మీద అమ్మ స్వామి ఇద్దరు పడుకోవడం, దీపం పక్కన పెట్టడం, పువ్వులు గుత్తి తలలో పెట్టుకోవడం, ఏం అందమైన వర్ణనంతా ఒక మహత్తరమైనటువంటి మంచి రూపకల్పనతోటి నడుస్తోంది మన కథ. కాబట్టి కథ బయట ఉంటుంది. కథకి లోపల ఉన్నదానిని నీవు తెలుసుకొని, కథ లోపల ఉన్నదాన్ని తెలుసుకొని బయట దానిని ఆనందించి నీవు ఆచరించాలి. అది మన వ్రత కథ. వచ్చాం స్వామి దగ్గరికి. ఏమిటైంది? నిన్న అంతా వదిలేశారట. ఎవరు? రాజులు. ఎందుకు వదిలేశారు? ఈయన పరాక్రమానికి లొంగిపోయి, పరాక్రమానికి ఓడిపోయి, వలి తొలైందు ఉన్ వాసర్కన్ అత్తాదు వందు ఉన్ నడిపణియుమా పోలే పోత్తియాం వందోం పుగడం ఏరోరంపావాలి. తండ్రి, రాజులందరూ తమ బలము తగ్గి పరాక్రమము కలిగినటువంటి పెద్దరాజు దగ్గర లొంగిపోయి వాడి వాకిటికి వచ్చి స్వామి నీవే తప్ప దిక్కు లేదని ఎలాగొచ్చారో అలాగే మేము కూడా ఇంతకాలము నిన్ను ఎదిరించి నేనని, నాదని, నా కొరకని ప్రవర్తించిన మేము ఈనాటికి నీతో మాకున్న సంబంధము తెలిసి నీవు తప్ప మాకు వేరే చెందినవారు లేరని, మేము నీ కొరకే ఉపయోగపడాలని, మేము చేసే ప్రతి పని నీ కొరకే అని గుర్తించి ఇవాళ మాకు వదిలిపోయిందయ్యా. ఏమిటి వదిలిపోయింది? అభిమానం. ఇది వదలాలి. మనకందరికీ ఇప్పుడు ఉన్నది ఏమిటి? పెద్ద బరువు అభిమానం. అంటే వారు ఇంగ్లీష్లో ఇగో అంటారు, మనం తెలుగు సంస్కృతంలో అభిమానం అంటాం. మనకందరికీ అభిమానం. ఏమిటి అభిమానం? నేనంటే ఎవరండి? శరీరం. దీనికి ఏమిటున్నాయి? 3 గొప్పలు ఉన్నాయి. ఒకటి పుట్టిందేదో కులంలో, సంపాదించిందేదో డబ్బు, చదువుకుందేవో 4 అక్షరాలు. అయ్యా ఇంకా దీని గొప్ప చూడాలి. లోపలివాడికి ఎప్పుడూ ఉంది జ్ఞానం, లోపలివాడు ఎప్పుడూ మంచి సమర్థుడే. కానీ ఆ లోపలివాడికి పైన పొరవేసి ఈ పైదే అని తీసుకొచ్చేసరికి దీనివన్నీ నావే అనుకున్నాడు. భార్య తెచ్చిన ఆస్తితోటి ధనవంతులైన భర్తలు లాంటి వాళ్ళ మనం అందరం ఉన్నాం. తను సంపాదించిన ఆస్తి ఏం లేదు, తన ఆస్తి ఉంది కానీ అది మరిచిపోయినాడు. ఎక్కడో ఉంది, అది తన దాకా రాలేదు.
అది ఎక్కడో లోపల ఉండిపోయింది. వీడికి ఏమీ లేనివాడు అనుకుంటున్నాడు, వీడికి కావలసినంత